భారత జట్టు అంటే అండర్-19 భారత జట్టు వరల్డ్ కప్‌లోకి అడుగుపెట్టేసింది. బుధవారం ఇక ఆఫ్ఘనిస్తాన్ అలాగే భారత జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంటే సెకండ్ సెమీఫైనల్స్‌లో భారత జట్టు చాలా అద్భుతమైన విజయం సాధించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు బాగానే మంచి స్కోరే చేసింది. 310 పరుగులంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇక భారత జట్టు యువ ఆటగాళ్ళు చాలా రాణిస్తున్నారు. ఒక పక్కన టీ20 ఫార్మాట్‌లో అభిషేక్ కానీ, తిలక్ కానీ, లేకపోతే ఇషాన్ కానీ, సూర్య కానీ, అక్షర్ కానీ ఒకళ్ళ మించి ఒకళ్ళు జట్టును ఆదుకుంటున్నారు. విజయాల్లోకి భారత జట్టుని తీసుకెళ్తున్నారు. సరే వాళ్ళే అనుకుంటే వాళ్ళని మించున్నారు అండర్-19 భారత జట్టు. అయితే దీంతో ఒక్కసారిగా ఆహ్, భారత జట్టు మొత్తం అంతా కూడా ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చాలా పెద్ద బజ్‌గా మారిపోయింది. ఎందుకంటే అటు ఒకేసారి బుధవారం సౌత్ ఆఫ్రికాతో భారత జట్టు వార్మప్ మ్యాచ్ జరిగింది. దానిలో భారత జట్టు ఇరగదీసేసింది, కుమ్మేసింది ఇంకేదైనా అనుకోవచ్చు. ఈ 30 పరుగుల తేడా అది కూడా టీ20 ఫార్మాట్‌లో. మరోవైపు ఈ అండర్-19 యువ జట్టు కూడా ఏకంగా సెమీఫైనల్స్‌లో ఆటగాళ్ళందరినీ ముఖ్యంగా ఆఫ్ఘన్ ఆటగాళ్ళందరినీ చిత్తుగా ఓడించి అంటే వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్లను కూడా మన భారత జట్టు అందిపుచ్చుకొని ఎక్కడ ఏ రకంగాను డిసడ్వాంటేజ్ లేకుండా కానిచ్చేసింది. అయితే ఇక దీంతో ఫైనల్స్‌లోకి అడుగుపెట్టేసింది. ఓకే. ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఇంగ్లాండ్‌తో తలపడాలి. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పోటీ అనేది నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు దిగ్గజాలు మన భారత్ పైన షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. అయితే మొదటగా రషీద్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు లాంటి పటిష్టమైన జట్టు పైన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏకంగా 310 పరుగుల టార్గెట్‌నిచ్చింది అంటే అది మామూలు విషయం కాదు. అయితే సీనియర్స్ కూడా చేయలేని పనిని యువ జట్టు చాలా అద్భుతంగా రాణించింది. అయితే సీనియర్ జట్లు ఎప్పుడూ కూడా భారత్‌కు 300 పైన లక్ష్యం ఇచ్చినట్టు నాకైతే తెలీదు. కాకపోతే భారత జట్టులో చాలా అద్భుతమైన ఆటగాళ్ళున్నారు. వైభవ్ సూర్యవంశీ. తను నిజం చెప్పాలంటే ఒక టీనేజ్ సెన్సేషన్. ఇక అంతకు మించి ఐపీఎల్‌లో తన గేమ్‌ని చూసి నేను ఫిదా అయిపోయాను. తన వయస్సుకి, తనకున్న స్టెబిలిటీ, తన క్రీజ్‌లో నిలదొక్కుకోవాలన్న ఒక గొప్ప సంకల్పం. ఇంతకు మించి తనలో తెలియని ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ చాలా అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది ఆ పిల్లాడిని. తను కొడుతున్న షాట్స్‌కి నిజంగా బౌలర్‌గా నేనైతే చాలా కంగు తిన్నాను. చాలా గొప్పగా ఆడుతున్నాడని చెప్పొచ్చు. అయితే వైభవ్‌కి తోడు ప్రతి ఆటగాడు కూడా చాలా నెమ్మదిగా, బ్యాలెన్స్డ్‌గా, మెచ్యూర్డ్‌గా ఆడుతున్నారు. బ్రిలియంట్ గేమ్ అని చెప్పాలి. ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఫైసల్ కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. యువ జట్టు ఎంత గొప్పగా రాణిస్తుందంటే చూస్తున్న అభిమానులకి ఇది యువ జట్టా? లేదంటే సీనియర్‌లు ఏళ్ల తరబడి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆడుతున్న ఆట అనేంత సంసిగ్ధంలో పడ్డారు. ఇంతకు మించి ఏం కావాలనేది నేను చెప్పలేను. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఖచ్చితంగా ఫైనల్స్‌లోకి వెళ్తుందనైతే నేననుకున్నాను. కాకపోతే భారత్‌తో తలపడడం వల్ల భారత్ ముందు నిలబడలేకపోయింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చాలా సానుకూలమైన అంశాలున్నాయి. భారత్ లాంటి అద్భుతమైన జట్టు ముందు నిలబడి పోరాడడం గొప్ప విషయం అన్నాడు. ఇక మహమ్మద్ నబీ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, నిజంగా టీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్ చూసి నేను నిజంగా చాలా షాక్ అయిపోయాను. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంత గొప్పగా బ్యాటింగ్ చేసింది. భారత్ లాంటి జట్టుకి అంటే ఇక్కడ భారత్ లాంటి జట్టు అని నేను అనడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికి వరల్డ్ కప్‌లో 10 సార్లు భారత జట్టు ఫైనల్స్‌కి వెళ్ళింది. అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు కూడా వాళ్ళ స్టాండర్డ్స్‌ని వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అటువంటి గొప్ప స్టాండర్డ్స్ అలాగే అంతకు మించిన గొప్ప ఆటగాళ్ళు కలిగిన జట్టు కాబట్టే ఖచ్చితంగా భారత జట్టు పటిష్టమైన జట్టే. సో, అటువంటి పటిష్టమైన జట్టుకే 310 స్కోర్ వాళ్ళు టార్గెట్ ఇచ్చారు అంటే, వారే వాహ్! వాట్ ఏ గేమ్ అని అనాల్సిందే. ఆఫ్‌కోర్స్ మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ సెమీఫైనల్‌లో అద్భుతమైన పోరాటం ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. భారత్ ఫైనల్స్‌లోకి వెళ్ళినందుకు శుభాభినందనలు. అయితే ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా ఆరోన్ జార్జ్ మాత్రం చాలా బాగా ఆడాడు. అతని ఆట తీరు చూస్తుంటే అతని వయస్సు అంత అంటే 17 సంవత్సరాలు అని కానీ, లేదంటే తన ఎక్స్‌పీరియన్స్ లేని ఆటగాడని గాని నేను చెప్పలేను. గత ఏడాదే తను ఈ రకంగా జాతీయ జట్టులోకి ఆడుతున్నాడు.
కానీ తను ఆడుతున్న తీరు అద్భుతమని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రెహమాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే సాధారణంగా చాలా తక్కువ క్రేజ్ ఉంటుంది. కానీ నిన్న అండర్-19 మ్యాచ్‌కి సంబంధించి భారత జట్టు చాలా అద్భుతంగా ఆడింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా బాగా ఆడింది. నువ్వా నేనా అన్నట్టుగా పోటీగా ఆడారు. ఆ ఒక అద్భుతమైన చేస్‌ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు అన్న ఒక బాధైతే ఖచ్చితంగా నా మాలో ఉంది. మ్యాచ్ చూస్తున్నంత సేపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలవాలి అన్న ఒక దృఢ సంకల్పం చాలా అనిపించింది. కానీ వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్లు చాలా పెద్ద భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా పెద్ద పెద్ద టోర్నమెంట్స్‌లో బ్యాటింగ్ బాగాలేకో, లేదంటే బౌలింగ్ బాగాలేకో ఒక జట్టు ఓడిపోతే ఒక బాధుంటుంది. కానీ ఫీల్డింగ్ తప్పిదాలు, చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మ్యాచ్ గనక చేజారిపోతే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. నరకాన్ని తలపిస్తూ ఉంటుంది. అటువంటి కొన్ని సిట్యుయేషన్స్ నిన్న మైదానంలో చోటు చేసుకున్నాయి. అది ఖచ్చితంగా ఆటగాళ్ళ మొహాల్లో కనపడింది. ఇక మహబూబ్ ఖాన్ కూడా కెప్టెన్‌గా బాగానే రాణించాడు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫైనల్స్‌కి వస్తుందని చాలా అనుకున్నాను. కానీ అందలేదని నేను ఎక్కువగా నిరాశపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, అసలు నిజం చెప్పాలి అంటే నిన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అలాగే ఆరోన్ జార్జ్ ఇద్దరు కూడా అంటే వాళ్ళు ఒకానొక స్టేజ్‌లో ఔట్ అయిపోయారు. కానీ వాళ్ళిచ్చిన సునాయాసమైన క్యాచ్‌ని వదులుకున్నారు చూసారా? అక్కడే పాపం ఆఫ్ఘనిస్తాన్ జట్టు వాళ్ళు ఓటమి పాలయ్యారు. నిజం చెప్పాలి అంటే రియల్ గేమ్‌ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. నిన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. అయితే ఒక చిన్న చిన్న పొరపాట్లు ఓటమి పాలైపోతాయంటారు చూసారా? అటువంటి సంఘటనే చోటు చేసుకుందనమాట. అయితే ఇక భారత బౌలర్లలో ముఖ్యంగా ఫస్ట్ బ్యాటింగ్ అనేది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళు చేశారు కదా! భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌లో ఫైజల్ ఒకతను, అలాగే ఉజైరుల్లా, నియాజై వీళ్ళిద్దరూ చాలా ఆడారు. సెంచరీలతో దుమ్ములేపేశారనమాట. అంటే ఆఫ్‌కోర్స్ అది బ్యాటింగ్ పిచ్చే కావచ్చు. కాకపోతే బౌలర్స్ కూడా రాణించాలి కదా! ఒక దీపేష్ జైవేంద్రన 2 వికెట్లు తీశాడు. కనిష్క్ 2 వికెట్లు. మిగతా వాళ్ళెవ్వరు కూడా ఆశించినంత మేర రాణించలేకపోవటం వల్లే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళు అంత గొప్ప భారీ లక్ష్యాన్ని పెట్టారనమాట. నిజానికి బౌలర్స్ కనుక మంచిగా వేసుండుంటే, మంచి బౌలింగ్ చేసుండుంటే ఇటువంటి ఫలితం అయితే వచ్చుండేది కాదు. ఇటువంటి చేజ్ అయితే వచ్చుండేది కాదు. ఎక్కడైనా సరే ఖచ్చితంగా వాళ్ళు 200 చిల్లర దగ్గర ఆ పరుగులు కట్టడి అనేది చేసేసుంటే బావుండేది. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారనమాట. ముఖ్యంగా ఒక 40-50 పరుగులు తక్కువ గనుక చేసుండుంటే బావుండేది. ఎందుకంటే కనిష్క్ 55 పరుగులు, అలాగే దైవేంద్రన్ 64 పరుగులు ఇలా చేస్తూ వచ్చారు. ఆఫ్‌కోర్స్ ఇది వన్ డే ఫార్మాటే అయినప్పటికీ కూడా తర్వాత బ్యాటింగ్‌లో కూడా మన భారత జట్టు సూర్యవంశీ కానీ, అలాగే సెంచరీ వీరుడు ఆరోన్ జార్జ్ కానీ వీళ్ళిద్దరూ కూడా నిజం చెప్పాలంటే వాళ్ళిచ్చిన సునాయాసమైన క్యాచ్‌లు ఇచ్చేసారు ఫస్టే ఔట్ అయిపోయి. అది వాళ్ళ తప్పిదం కారణంగా వాళ్ళు ఔట్ అయిపోయి వాళ్ళు ఆ రకంగా చేశారు కానీ, లేకపోతే భారత్‌కు పెద్ద ముప్పుంది. సో, ఈ రకంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా భారత జట్టు చాలా నెమ్మదిగా ఆచితూచి చూసి ఆడాలి తప్ప, అలాగా కొద్దిగా నిర్లక్ష్య ధోరణి అనేది చేయకూడదు. ఎందుకనంటే, ఇక్కడ 2 క్యాచ్‌లు అక్కడ వాళ్ళు వదిలేబట్టే అక్కడ జరిగింది. లేదంటే గెలుపు వాళ్ళదే అయి ఉంటుంది. ఎందుకంటే ఫటాఫట 3, 4 వికెట్లు పడిపోయాయనుకోండి, ఏ రకమైన ఆటైనా సరే కొద్దిగా టర్న్ అయిపోతుందనమాట. అలాగే ఆటగాళ్ళకి కూడా ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్‌లో ఖచ్చితంగా ఔట్ అయ్యే అవకాశాలుంటాయి. ఇక బ్యాటింగ్ విషయంలో గనుక మనం చూసుకున్నట్టయితే, బ్యాటింగ్ బానే చేశారు. అంటే సెకండ్ ఇన్నింగ్స్ అనేవి మన భారత జట్టు బానే చేసింది. కాకపోతే చిన్న చిన్న పొరపాట్లే. పెద్ద పెద్ద పొరపాట్లను మనం ఏం అనలేం. అదే విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళు కూడా చెప్పుకొచ్చారనమాట. అయితే సో, ఆ రకంగా భారత జట్టు నిర్లక్ష్యపు ఆటను పక్కన పెట్టారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.